హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. మరొక సరకొత్తడితో మేము ముందుకు వచ్చానండి. మీరు చూస్తున్న వ్యక్తి వచ్చేసి ఎస్ఎస్ఆర్ బుల్స్ సానికొమ్ము శ్రీనివాసరెడ్డి గారండి. వీరి యొక్క ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి వారి యొక్క చిరునామా తెలుసుకుందామండి. నమస్తే అన్న, మీ యొక్క చిరునామా చెప్పండి అన్న ఒకసారి. సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కనిగిరి మండలం, విజయంపాడు మండలం, కొత్తపల్లి గ్రామం, మార్కాపురం జిల్లా. మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? 2 సంవత్సరాలు. ఇప్పటివరకు ఏ గిత్తలు కొన్నారన్న? ఎన్ని గిత్తలు కొన్నారు? ఎన్ని గిత్తలు అమ్మారు? 8 జతల దాకా కొన్నారు. అమ్మేశారు. అంటే ఏ సంవత్సరం స్టార్ట్ అయ్యారన్న ఈ ఫీల్డ్లోకి? 2003లో. ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడ, ఏ ఊరు నుంచి ఏ ఎద్దులు కొన్నారన్న? పాపినేనిపల్లి ఒకటి, చిన్నకమ్మం ఒకటి. అవి చేత అప్పుడు ఎంత కొన్నారన్న? తక్కువేనా? ఏమన్నా ఓనర్ పేరు ఏమైనా ఐడియా ఉందా? కొన్న ఎద్దులు ఓనర్ పేర్లు ఐడియా లేదా? మీ దగ్గర ఒక ఎద్దు ఘాట్లో పందెం ఆడిచిన తర్వాత ఒక ఎద్దు చనిపోయింది. అది ఏ రీజన్ లో చనిపోయింది అన్న? తురిమెల్ల పందెం అయిపోయిన తర్వాత స్ట్రోక్ వచ్చి చనిపోయింది కదండి. పోయిన సంవత్సరం కదన్నా అది జరిగింది. పోయిన సంవత్సరం తురిమెల్ల గ్రామం, రాచల మండలం, మార్కాపురం జిల్లాలో నూకేడి భాగం పందెం ఆడిన తర్వాత ఎద్దు ఇంటికి వచ్చారండి. ఇది జత తీసుకొని ఆ రోజు రాత్రి సడన్ గా ఆ రోజు ఎద్దు చనిపోవడం జరిగింది. ఏ రీజన్ వల్ల తెలియదు మరి ఆ రోజు ఎట్లా చనిపోయిందో కూడా. డిసెంబర్ 14 చనిపోయింది. మీకు ఎంతమంది అన్న కుమారులు? ఇద్దరు. పెద్ద అబ్బాయి పేరన్నా? చిన్న అబ్బాయి పేరన్నా? విష్ణువర్ధన్ రెడ్డి. ఈ ఫీల్డ్ ఎంతో ఖర్చుతో కూడా ఉన్నది అన్న. అసలు ఈ ఫీల్డ్లోకి మీకు ఎందుకు రావాలనిపించింది అసలు? ఫస్ట్ నుంచే ఉంది. అంటే ఇప్పుడు నాన్నగారికి ఏమైనా ఎద్దులు ఉన్నాయా? నాన్నగారి పేరు. అప్పుడు నాన్నగారికి ఎద్దులు ఉన్నాయా ఏమన్నా? అంటే వ్యవసాయంలో అంటే బండి ఎద్దులేనా? అంటే మన ఏరియా ఎక్కడ పని జరిగితే అక్కడికి చూడనికి వెళ్ళేవాళ్ళు ఓన్లీ. అట్లా మీకు ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అన్నగారి దగ్గర 2 జతలు ఉన్నాయండి. నూకడి విభాగం దిగవలసినవి. ఆ గిత్తల యొక్క గురించి తెలుసుకుందాము. ఈ గిత్తను ఎక్కడ కొనుగోలు చేశారన్నా? తర్లుపాడు మండలం అన్న? తల్లుపాడు మండలం, ఖమ్మం జిల్లానా? మార్కాపురం జిల్లా. సారీ, తల్లుపాడు గ్రామం, తల్లుపాడు మండలం, మార్కాపురం జిల్లాలో ఈ గిత్తను కొనుగోలు చేశారండి. ఈ గిత్త యొక్క ఎక్స్ ఓనర్ తెలుసుకుందాం ఉన్నా. ఈ గిత్త ఒక పాత ఓనర్ పేరు ఏం పేరన్నా? సత్యరెడ్డి గారు, తల్లుపాడు గ్రామం, తల్లుపాడు మండలం, మార్కాపురం జిల్లా వారి దగ్గర నుంచి ఈ గిత్తను కొనుగోలు చేశారండి. అప్పుడు ఎంత కొనుగోలు చేశారన్నా? 2,25,000. 2,25,000 కొనుగోలు చేశారండి. ఎంత సంవత్సరం అయిందన్న కొనుగోలు చేసి? 1 సంవత్సరం అయింది. ఎన్ని అంగుళాలు ఉండిద్ది అన్న ఎద్దు? 61 ఉండిద్ది అంగుళం. మనసత్వం ఎలాంటిది అన్న ఎద్దుది? మంచి పిల్లోడు వచ్చినా మనదన్న. బేట ఎలాగ ఉంటుంది అన్న ఎద్దు? బాను అంటే అడ్వాన్స్ ఎద్దన్నా లేదంటే బరువు మోసిద్దాను అనుకుంటే? బరువు మోసిద్ది ఎద్దు మంచిగా. ఎద్దు బేటలు కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎద్దు వచ్చేసి 61 అంగుళాలు ఉంటుంది. ఎద్దు వచ్చేసి ఈ గిత్త నూకడి విభాగం దిగాలండి. అంటే సెప్టెంబర్ నెల ఇనామకాయ పండగ సందర్భంగా నూకడి విభాగం పండుగ ఎక్కడ జరిగినా కూడా ఈ 4 గిత్తలు దిగుతాయండి నూకడి విభాగంలో. సెప్టెంబర్ నెల ఇనామకాయ పండుగ సందర్భంగా నూకడి విభాగం ఎక్కడ జరిగినా కూడా ఈ 4 గిత్తలు దిగుతాయండి నూకడి విభాగంలో వచ్చేసి. ఇంకొక గిత్త దగ్గర చూద్దామన్నా. ఈ గిత్త వచ్చేసి మనకు 61 అంగుళాలు ఉంటుంది. ఈ గిత్త వచ్చేసి ఇది 61 అంగుళాలు ఉంటుంది. మంచి ఓర్పు గల గిత్త ఈ గిత్త వచ్చేసి. ఇంకొక గిత్తను తెలుసుకుందామన్నా. అన్న ఈ గిత్తను ఎక్కడ కొనుగోలు చేశారన్నా? జిల్లా కలిసిపాడు. ఓనర్ పేరన్నా? అంజిరెడ్డి గారు. ఎంత కొనుగోలు చేశారన్నా? 2,80,000 కొనుగోలు చేశారు. ఎంత ఉంటుంది అన్న సైజు? గిత్త వచ్చేసి 60 సైజు ఉంటుంది. మనసత్వం ఎలాంటిది అన్న గిత్తది? మంచిదన్న. బేటలో ఎలా ఉంటుంది అన్న? అంటే ఈ గిత్తకి జత ఏదన్నా? ఈ గిత్తనన్నా సత్యరెడ్డి గారిది, తల్లుపాడు గ్రామంలో కొనుగోలు చేసిన గిత్తన్న. ఈ గిత్తకి జత వచ్చేసి అంజిరెడ్డి గారి గిత్తకి జత వచ్చేసి ఈ యొక్క తల్లుపాడు గిత్తన్న. 2 గిత్తలు కూడా మంచి ఓర్పుగల గిత్తలు అన్నాయి. గిత్తలు వచ్చేసి
బేటా వీడియో తీయడం కూడా జరిగిందన్న. బేటా వీడియో అప్లోడ్ చేస్తాను. ఎస్ఎస్ఆర్ బుల్స్ సానికొమ్ము శ్రీనివాసరెడ్డి గారు, కనిగిరి గ్రామం, కనిగిరి మండలం, మార్కాపురం జిల్లా అన్న. ఈ యొక్క చిరునామా. ఇంకో గిత్త దగ్గరికి వెళ్దామన్నా. ఈ గిత్తను ఎక్కడ కొనుగోలు చేశారన్నా? ఎనగల గ్రామం, కర్నూలు జిల్లా. ఎనగల గ్రామం, కర్నూలు జిల్లా వారు. అంటే ఎక్స్ ఓనర్ పేరు ఏం పేరన్నా? పరమేశ్వరరావు గారు. పరమేశ్వరరావు గారు, ఎనగల గ్రామం, కర్నూలు జిల్లా నుంచి ఈ గిత్తను కొనుగోలు చేశారన్న. ఎంత కొన్నారన్న ఈ గిత్తని? 3,60,000. సైజ్ ఎంత ఉంటుందన్న? 62.5. అంటే 63 అంగుళాల అజానుబావుడు గిత్త వచ్చేసి సైజు భారీ సైజు ఉందండి. అంటే దగ్గర మనకి 63 అనుకోవాలి. 63 అంగుళాలు ఉంది ఎద్దు వచ్చేసి. మీకు ఎద్దును క్లారిటీగా చూపిస్తాను. ఎద్దు మనస్తత్వం లాంటిదన్నా? ఎద్దు మనస్తత్వం, పిల్లోడు మనస్తత్వం. ఎవరిని ఏమన్నది? బేటలు ఎలా అనుకుంటుందన్నా? మామూలుగా బేట ఇస్తే ఇటుకి ఎన్ని నిమిషాలు బేటేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి? 30 నిమిషాలు వేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ వేస్తున్నారు. గిత్త క్యాడీరి దిగాలి. దించుతారు కదన్నా వచ్చిన నెల. నువ్వు కడీరి యోగం ఎక్కడ జరిగినా కూడా దించుతారు. కొత్త సీజన్కి నువ్వు కడీరి విభాగం ఎక్కడ జరిగినా కూడా 4 గిత్తలు దించుతారండి. ఈ గిత్త వచ్చేసి మనకు 62.5 అంటే 63 అంగుళాలు కరెక్ట్ ఉండిద్దండి. గిత్త వచ్చేసి 63 అంగుళాల హజానబాబుడు అని గిత్త వచ్చేసి. అంటే పేలు నామకాలు ఇంకా చేయలేదు కదన్నా? పేలు నామకాలు చేయలేదు. మంచిగా చూసి పెడతారు. గిత్తను మీకు చూపిస్తానండి క్లారిటీగా. చూడండి, గిత్త వచ్చేసి మనకి 63 అంగుళాలు ఉంటుందండి. అంటే 62.5 అన్నారు అన్నగారు వచ్చేసి 62 అంగుళాలు అన్నారు గిత్త సైజ్ వచ్చేసి. ఈ జత కూడా బేటా తీయడం జరిగిందండి. బేటా వీడియో అప్లోడ్ చేస్తాను. బేటాలో కూడా మంచి ఓర్పుగా సహనంగా వెళ్తుందండి గిత్త వచ్చేసి. మంచి స్పీడ్ గల గిత్త. ఈ గిత్త కూడా మంచి ఓర్పు గల గిత్త. ఎస్ఎస్ఆర్ బుల్స్ సానికొమ్ము శ్రీనివాసరెడ్డి గారు, కనిగిరి గ్రామం, కనిగిరి మండలం, మార్కాపురం జిల్లా అండి. గిత్తల ఒక షెడ్డి ఒక చిరునామా. దీని జత గిత్తకు చూపిస్తానండి. అదంత సైజు ఉంది, ఎక్కడ కొనుగోలు చేస్తారో తెలుసుకుందాం. ఈ గిత్తను ఎక్కడ కొనుగోలు చేశారన్నా? తెలంగాణ. ఎక్స్ ఓనర్ పేరన్నా? రామాంజనేయులు గారు. ఎంత కొనుగోలు చేశారన్నా? రాముడు గారు, బూడిదపాడు గారు. ఎంత కొనుగోలు చేశారన్నా? 2,20,000 కొనుగోలు చేశారు. అంటే ఏ సంవత్సరంలో కొనుగోలు చేశారన్నా? 2024 ఎండింగ్లో కొనుగోలు చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఏమైనా పాల్గొనిందన్న పందాలలో? పాల్గొల్ల. ఇసుక పనులు 5 వదులుతున్నది. సేద్యం ఆడుతున్నది బాగా. అంటే అదేలే, మీ దగ్గరకు వచ్చినాక బేటాలో స్టార్ట్ చేసి పందాన్ని రెడీ చేసుకున్నారు. ఎంత ఉంటుంది సైజ్ వచ్చేసి? 61 సైజు ఉండిద్ది. అంటే మనకు 6 పొల్ల కానీ అటు ఎక్కడే కానీ పాల్గొలేదు. డైరెక్ట్ మన దగ్గర దూలానికి ప్రాక్టీస్ చేపిస్తున్నాం. మనస్తత్వం లాంటిది అనేది ఇబ్బంది లేదు. ఇది బేటాలో ఎలా ఉండిద్దన్నా? మంచి స్పీడ్ కలదు, వచ్చే పనిలో ఉంటుంది. అంటే ఈ గిత్తకి జత వచ్చేసి ఈ యొక్క 63 అంగుళాల గిత్త అండి. అంటే అన్నా ఈ గిత్త ఎక్స్ ఓనర్ దగ్గర ఏమైనా పందాలు ఆడిందన్నా? అంటే వాళ్ళ దగ్గర ఏ పొలాలు ఆడిందన్నా? 6 పొలాలు ఆడింది. 6 పొలాలు 2 పందాలు ఆడింది. 2లో 4లో అటేం ఆడలేదు. అన్న గడెం అంటే ఏందన్నా? వ్యవసాయం. గడెం అంటే వ్యవసాయం. అచ్చా వ్యవసాయం. ఓకే. వాళ్ళ దగ్గర వ్యవసాయం ఆడుతున్నది మనం నువ్వు తీసుకొచ్చుకొని దూలానికి ప్రాక్టీస్ చేయించావు. అంటే ఇప్పుడు మన టీం ఎవరన్నా వచ్చేది? సుధాకర్, వాళ్ళిద్దరు పేరు చీను అనే ఎద్దు తాడు పట్టుకుంటే చీను, రాముడు ఏదో పేరు. కొత్తవాడి పేరు గొలిచేసి అబ్బాయి. అంటే టీం అంతా దేవూరన్నా? కలసపాడు మండలం వచ్చి ఏమొచ్చిందన్నా? కలసపాడు మండలమే.
వైఎస్ఆర్ కడప జిల్లా వచ్చింది. ఓకే అన్న. అన్న ఈ గిత్త ఎక్స్పోనర్ దగ్గర ఏమైనా పందాలాడిందన్న? పందాలు ఆడరు. అంటే ఆయన ఎద్దులు కొని అమ్ముతా ఉంటారు, అమ్ముకుంటా ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఎన్ని పొలాలు ఉంటే కొనుగోలు చేశారన్నా? అంటే పల్లేసి 2 సంవత్సరాలు ఆపారు వాళ్ళు, తర్వాత మీరు కొనుగోలు చేశారు. అంటే ఈ గిత్త వచ్చేసి పల్లేసి 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాలు వేసిన గిత్త అన్నగారు కొనుగోలు చేసి ఇంకా దూలాన్ని అదే బండకి ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఇంటికి తీసుకొచ్చుకొని. అంటే ఈ గిత్త ఎక్స్పోనర్ దగ్గర ఎక్కడేం పందాలు పాల్గొనలేదండి. అన్నగారు కొనుగోలు చేసిన తర్వాత అన్నగారు ఇంటికి తీసుకొచ్చి బేటాలను స్టార్ట్ చేస్తారు. ఈ గిత్తకు వచ్చేసి వచ్చే నెల ఎక్కడ పందాలు జరిగినా గిత్తలు దిగుతాయండి. 4 గిత్తలు వచ్చేసి నూకడేరి విభాగంలో మంచి ఓర్పు గల గిత్తలండి. 4 గిత్తలు కూడా మంచి సైజు గల గిత్తలు. అన్నగారికి పోయిన సంవత్సరం బాగా దెబ్బ తగిలిందండి. పోయిన సంవత్సరం వచ్చేసి బాగా సీజన్లో బాగా ఆడుతున్న గిత్త అనివార్య కారణాల వల్ల ఇంటికి ఆ రోజు పందెం ఆడి ఇంటికి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఎద్దు చనిపోవడం జరిగిందండి, కొద్దిగా స్ట్రోక్ లాగా వచ్చి. అన్నగారికి కూడా అర్థం కాలేదు దానికి ఏం జరిగిందా ఏంది అసలు అని. ఆ గిత్త ఆడిన లింక్ కూడా కింద మీకు పిన్ చేస్తాను చూడండి ఒకసారి. తురిమెల ఆడింది ఆ గిత్త వచ్చేసి. ఆ రోజు అక్కడ నేనే లైవ్ ఉన్నాను తురిమెల గ్రామంలో. ఆ రోజు అక్కడ చక్కటి ప్రదర్శన ఇచ్చిందండి ఆ గిత్త వచ్చేసి. ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు ఆ గిత్తని సాయంత్రం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకు అర్థం కాలేదు, బాగా నెమ్మరేస్తున్నా అన్ని చేస్తున్నదంట. సాయంత్రం సడన్ గా నురుగు పడి స్ట్రోక్ లాగా వచ్చి చనిపోయింది ఎద్దు వచ్చేసి. ఆ గిత్త కూడా దగ్గర ఆ గిత్త కూడా మంచి అంటే 60 సైజు ఉండేది, గట్టిద్దండి చనిపోయిన గిత్త. పోయిన సంవత్సరం ఆ ఎద్దు చనిపోయింది. ఇంకా ఫీల్డ్ ఎక్కువ ఆ సంవత్సరం మొత్తం ఆడలేదు. తర్వాత దూళ్ళు కొని తూళ్ళని ఒకటి అరా కొంటూ వాటిని రెడీ చేస్తా ఉన్నారండి అన్నగారు వచ్చేసి. కొన్ని సెట్ అంటూ ఉంచుకొని సెట్ అంటూ సేల్ చేశారు. ఇప్పుడు 4 గిత్తలు సెట్ అయ్యాయి అన్నగారికి. ఈ యొక్క ఫీల్డ్ కూడా అన్నగారు చాలా కష్టపడుతున్నారండి. చాలా గిత్తల్ని కొన్నారు మార్చారండి గిత్తలను కూడా. ఇప్పుడు 4 గిత్తలు సెట్ చేసుకున్నారు అన్నగారు వచ్చేసి. అన్న ఈ గిత్త ఎక్స్పోనర్ దగ్గర ఏమైనా పందాలు ఆడిందా? 4 ఆడింది 6 ఆడింది. 4 ఎన్ని పందాలు ఆడింటదన్నా? 20 పందాలు ఆడింది. 6 అన్న 20 పందాలు ఆడింది. ఏమన్నా బహుమతులు సాధించిందన్నా? సాధించింది. అక్కడ 3-4 ప్లేస్ ఆ పందాలు చేసి మీరు కొనుగోలు చేశారు. మీరు కొనుగోలు చేసిన తర్వాత మీరు ఏమైనా పందాలు ఆడారన్నా? ఆడలేదు. అంటే 6 లోపు మీరు కొనుగోలు చేశారు. మన మీ దగ్గర వచ్చిన పల్లె ఎన్ని రోజులకి వేసిందన్న? 2 నెలల పల్లె వేసింది. మా అన్నని తల్లుబాటు పక్కన పెట్టిన పల్లె ఆయన వ్యవసాయానికి పంపించా 3 నెలలు. వ్యవసాయం 3 నెలలు పంపించి మళ్ళీ నీ దగ్గర తెచ్చుకున్నా. తర్వాత నువ్వు బండ ప్రాక్టీస్ చేపించావు. ఇటాకి 4 గిత్తలకి బేడలు స్టడీస్ ఎన్ని రోజులు అవుతుందన్నా? 6 నెలల నుంచి బేడలు వేస్తానే ఉన్నారు. అంటే పోయిన సంవత్సరం మీరు ఆ దెబ్బ తిన్న తర్వాత ఆ ఎద్దులను ఎన్ని కొనుగోలు చేశారన్న తర్వాత ఎద్దు జరిపిన తర్వాత అప్పటికి పోయిన సంవత్సరం మీకు ఎద్దు చనిపోయిన తర్వాత మీరు ఫీల్డ్కి రాలేదు. ఒక దాదాపు 8 నెలలు అయింటది. 8 నెలల దాకా రాలేదు, పందాలు ఎక్కడ పాల్గొనలేదు. అప్పటికి మీరు ఆ అమ్మాయిలే దానికి గిత్తకి జతకి ఎన్ని గిత్తలు మార్చారన్నా? ఒక ఎద్దునే మార్చా. ఆల్రెడీ 2 ఉన్నాయి. కూడా అమ్మేసా. అంటే అది చనిపోయిన దాని జత దానికి దాని గిత్తలు మార్చావు. దాన్ని సెట్ కాలే. సెట్ అవ్వలేదు. అది కర్ణాటక దానికి అమ్మాయిలు దానికి కేటగిరీ కట్టా. కానీ అది సెట్ అవ్వాలి. జత అమ్మేసా. అమ్మేసి ఇంకోటి నా కాడ పాత దీని జతలో మైల్ అవుతుంది. ఆ మైల్ సెట్ అయింది. సెట్ అయిన తర్వాత వేరే వాళ్ళకి పంపిస్తే సెట్ అవ్వలేదు. లోడ్ వస్తుందని అమ్మేసా. దాని మైల్ దానికి అమ్మేసాను. తర్వాత ఈ 3 వర్షాలు అంటే ఈ 3 స్టార్టింగ్ ఏ ఎద్దు కొన్నావన్నా? స్టార్టింగ్ ఎద్దులు కొన్నావు. ఎద్దులు కొన్న తర్వాత దీని జతకి ఏ గిత్త అనుకున్నావన్నా? దీని జతకి అది కొన్నావు. ఓకే ఓకేనా. అంటే ఈ గిత్తకి జతగా వచ్చేసి అన్నగారు వచ్చేసి ఈ గిత్తను కొనుగోలు చేశారు. ఈ గిత్తకి జతగా వచ్చేసి ఈ గిత్తను కొనుగోలు చేశారన్నా. అంటే అన్ని వచ్చేసి ఎన్నెలకు ఒకటి కొన్నారన్నా? చచ్చిపోయిన తర్వాత ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చారు. 2 నెలలు గ్యాప్ ఇచ్చారు. పరిస్థితి తర్వాత దాన్ని కొనుక్కోవచ్చు. దీన్ని కొనుక్కొచ్చారు. ఎంతన్నా రేట్ ఎంతన్నా తీసుకొచ్చింది? 3,60,000 దీన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఇది ఆల్రెడీ కొన్ని ఉన్నా దీన్ని కొన్ని ఆల్రెడీ
దాని జత కావాలని దీన్ని కొన్నారు. అదే అన్నగారు చెప్పింది అర్థమైంది మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అన్నగారి యొక్క చిరునామా వచ్చేసి ఎస్ఎస్ఆర్ బుల్స్, స్థానికము శ్రీనివాసరెడ్డి గారు, కనిగిరి గ్రామం, కనిగిరి మండలం, మార్కాపురం జిల్లా అన్న. ఈ యొక్క ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అన్న. ఏమైనా తప్పులున్నా కూడా కింద కామెంట్ చేయండి, దాన్ని సరిదిద్దుకుంటాను. అన్నగారి దగ్గర 4 గిత్తలు ఉన్నాయి. ఈ 4 గిత్తలు కూడా వచ్చిన దించుతారు ఎక్కడ పనులు జరిగినా కూడా. కేటగిరీ బాబు అంటే లారీ అందు కొనుగోలు చేశారన్న గిత్తలకి తీసుకోమనందు కొన్నారు. లారీ అంటే 2 గిత్తలు పడేటట్టు ఉన్నారు లారీ కూడా. అంటే 4 గిత్తలు సరిపోయేటట్టు లారీ గుర్తు కొన్నారని అన్నగారు వచ్చేసి. లారీ కూడా ఒక వారం రోజుల ఇంటికి వస్తుంది. అంటే మనకు ఇంకా పందెం జరగడానికి ఇంకా టైం ఉంది కదన్నా, నెల 10 రోజులు ఉంది. ఆ నెలలో గ్యాప్ లో లారీ గుర్తు కొంటారు అన్నగారు వచ్చేసి. 2 గిత్తలు పడేటట్టు కూడా మంచి టీంను కూడా సెట్ చేసుకున్నారండి అన్నగారు వచ్చేసి. 2 జతలు కూడా బేటా వేయడం జరిగిందండి ఈరోజు వచ్చేసి. ఆ బేటా వీడియో తీశాను. ఆ బేటా వీడియో అప్లోడ్ చేస్తానండి, సాయంత్రం అన్ని అప్లోడ్ చేస్తాను. ఎస్ఎస్ఆర్ బుల్స్, స్థానికం శ్రీనివాసరెడ్డి గారు, కనిగిరి గ్రామం, కనిగిరి మండలం, మార్కాపురం జిల్లా అండి. ఈ యొక్క గిత్తల షెడ్ యొక్క చిరునామా. 4 గిత్తలు కూడా మంచి సైజు గల గిత్తలండి, మంచి ఓర్పు గల గిత్తలు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే అది కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.